మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు హిందుత్వవాది చికోటి ప్రవీణ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చికోటి ప్రవీణ్ గారు, ఈ మధ్య ఒక యాంకర్ ఒక స్క్రిప్ట్ చేస్తూ హిందూ దేవుళ్ళను కించపరచారని పెద్ద ఎత్తున వైరల్ అయింది. దాని మీద ఒక చర్చ జరుగుతుంది. నిజంగా చాలాసార్లు కూడా కేవలం ఒక మతానికి సంబంధించి ఎందుకు కించపరుస్తున్నారు? వీరి ఉద్దేశం ఏంటి అసలు? ఏముంటుంది, హిందూ దేవుళ్ళని కించపరచు మాట్లాడి హిందుత్వాన్ని హిందువుల మనోభావాలను కించపరిచి మాట్లాడితే పేరు వస్తుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరే ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు హిందుత్వం పెరిగింది రాష్ట్రంలో, దేశంలో. బిడ్డ సినిమాలకు కూడా చెప్తున్నా, సినిమా వాళ్ళు కూడా మధ్యలో ఒక సినిమా ట్రైలర్ చూసిన నేను, అల్లరి నరేష్ హీరోగా, ఏదో పేరు నాకు గుర్తులేదు. ట్రైలర్లో భగవద్గీత పెట్టుంటే పోయి రోడ్డు మీద పోయి ఆ మైక్ పడేసి కింద ఎత్తేస్తాం. నేను ఎంబడే నాకు హిందూ సోదరుల వీడియో ట్రైలర్ పంపిస్తే నేను ఎంబడే డైరెక్టర్కి ఫోన్ చేసిన, ఇది 10 నిమిషాలలో ఇది తీసేయాలి, లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ప్రాబ్లమ్స్ వస్తాయంటే తీసేసినాడు. మీరు మంచిగా అడిగినారు కాబట్టి సందర్భం చెప్తున్నా. ఎవరైనా సినిమా యాక్టర్లు కానీ తెలుగులో ఎంత పెద్ద యాక్టర్ ఉన్నా పీకేది ఏం లేదు. ఎవరన్నా ఉన్నా సినిమా యాక్టర్లు, డైరెక్టర్లు కానీ ఇట్లాంటి ఆలోచన చేసి హిందుత్వాన్ని డ్యామేజ్ చేసే విధంగా మీరు సినిమాలలో కానీ, ఈ నాటకాలలో కానీ, ఈ సీరియళ్ళల్లో, ఈ షోస్లలో కానీ యాంకర్లు అందరికీ కూడా వార్నింగ్ చెప్తున్నాం. హిందువులపై ఎట్లాంటి హిందుత్వాన్ని, హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా మీ పిచ్చి పిచ్చి స్కిట్లు అవన్నీ ఉంటే మాత్రం ఇంటికి వచ్చి కొడతాం బిడ్డ అని చెప్తున్నాం. కానీ మీరేమో ఇదే హిందుత్వవాదులు అని పేరు చెప్పి చిన్న చిన్న వాళ్ళ మీదనే ప్రతాపం చూపిస్తున్నారు, పెద్దవారి జోలికి పోవట్లేదు అనేది ఈరోజు వైరల్ అయిన దాంట్లో. గతంలో చిరంజీవికి సంబంధించి ఒక సినిమాల సీన్ మేము రిపీట్ చేసామనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. పెద్దవారి జోలికి మీరు భయపడుతున్నారు? ఎవరికి హిందూవాదులు ఎవరికి భయపడరు, హిందూ సంఘాలు ఎవరికి భయపడరు. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ సినిమాలు చూసుకోండి, మాకు అవసరమే లేదు మీ సినిమా సబ్జెక్ట్. కానీ సినిమాల పేరుతో హిందుత్వాన్ని కానీ హిందూ దేవుళ్ళకి అవమానపరిచే విధంగా మీ యొక్క భావన ఉంటే మాత్రం చిన్నోళ్ళు లేడు, పెద్దోళ్ళు లేడు, పెద్ద ఎత్తున మరి ఉద్యమిస్తాం బిడ్డ. మరి మీకు చాలా ఇబ్బందులు అయితే థియేటర్లలో సినిమాలు కూడా రిలీజ్ కాకుండా చేస్తాం. హిందువులపై కానీ దేవుళ్ళపై కానీ అనుచిత వ్యాఖ్యలు ఉన్న సీన్లు ఉన్నాయి అనుకోండి, థియేటర్లో సినిమా నడవనీయం. ఈరోజు చార్మినార్ దగ్గర కొంత వక్ఫ్ భూమికి సంబంధించి, వక్ఫ్కు సంబంధించినటువంటి బిల్లు ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి కూడా ఆమోదం ముద్ర వేశారు. కొంతమంది దానికి సంబంధించి మక్కా మసీద్ వద్ద ఒక మతానికి చెందిన వారు కొంత నిరసన వ్యక్తం చేశారు. వారికి సంబంధించి ఏదైనా అన్యాయం జరుగుతుందా వక్ఫ్ బోర్డుతో? 100% ఎవరికి మోదీ ఆధ్వర్యంలో జరిగే ఎవరికి ఏ మతానికి పక్షపాతాల ధోరణి ఉండదు, ఎవరికి కూడా అన్యాయం అంటూ జరగదు. ఇన్ని రోజులు వక్ఫ్ బోర్డు చట్టం పెట్టుకొని దునియా మందికి అన్యాయం జరిగింది. ఆ అన్యాయానికి అడ్డుకట్టేస్తున్నందుకు మరి వేరే వాళ్ళకి ఎంతమందికి నొప్పి అవుతుందో మీకు చూస్తారు కదా. అసదుద్దీన్ అవాసీకి వీళ్ళందరికీ నొప్పి అవుతుంది కదా. మరి ఆ చట్టం అడ్డం పెట్టుకొని ఎన్నో దారుణాలకు పాల్పడ్డారు. అలాంటి అవకాశాలు ఇక ముందు ఉన్నాయి కాబట్టి అలా బాధ. రేపు శోభయాత్ర ఉంది, హనుమాన్ శోభయాత్రకు సంబంధించి ఏం చెప్తారు? పోలీసులు కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా చేసినట్టున్నారు, దానికి సంబంధించి ఏం చెప్తారు? అందరికి కూడా హనుమత్ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు, హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు. మరి పెద్ద ఎత్తున శోభాయాత్రలు ఉన్నాయి, ఇంకా చేయండి, గట్టిగా చేయాలి శోభాయాత్రలు. ఏ ఇర్మిషన్లు అంటే ఒక రెస్పెక్ట్, ఒక లిమిట్ వరకే ఉంటుంది. అడ్డగోలుగా హిందుత్వాన్ని ఈ శోభాయాత్రలకి అడ్డుపడాలని మాత్రం ఎవరు చూడొద్దు. ఎక్కడ లేని పర్మిషన్లు మాకెందుకు? మొన్న చూసిర్రా మీరాడ ఏడ మసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ నుంచి వస్తుంటే రోడ్డు మీదే నమాజ్ చదువుతారు, చూసిర్రా? చదువుతుంటే మేము ఏమంటలే, మాకేం నొప్పి అవుతలే. మరి వాళ్ళకు లేని స్పెషల్ పర్మిషన్స్ మాకెందుకు అని అడుగుతారు. రోడ్ బ్లాక్ చేసి నమాజ్ చదవడైంది, అవసరం లేదుగా రోడ్ బ్లాక్ చేసి. సో ఇట్లాంటి మేము సపోర్ట్ చేస్తాం, మీరు చేయండి, జాగలేదు రోడ్ బ్లాక్ చేసి నమాజ్ చదవండి, ఇబ్బంది లేదు. మరి మేము అట్లాంటి కార్యక్రమం చేస్తుంటే మాపై కేసులు, లౌడ్ స్పీకర్ కేసులు, పర్మిషన్లు అంటూ కేసులు, హింసలు, భజన చేస్తే పరిశాను, చౌకీ చేస్తే పరిశాను, జాగరణ చేస్తే పరిశాను. ఏంది ఇది? ఎటు పోతుంది అసలు? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో వన్ సైడ్ ఎక్కువ ఉంటుంది, వన్ సైడ్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. మరి అట్లా నడవదు. ఇప్పుడు మేము అందరం కూడా ఉన్నాం, దీనిపై తీవ్రంగా స్పందించే పరిస్థితి రాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. పొలిటికల్గా చికోటి ప్రవీణ్ యాక్టివ్ అయ్యారా? ఈ మధ్య పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు? ఆల్వేస్ యాక్టివే, పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నాము. పార్టీకి ఒక సేవ చేయాలి, పార్టీని రాష్ట్రంలో అధికారం తెచ్చే దిశగా మా ప్రయత్నాలు. అందులో నేను ఒక చిన్న సైనికుడిని. సో డెఫినెట్గా ఈ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లో అధికారం లాగా రాబోతుంది. మరి 2 పార్టీలు ప్రజల్ని ఎంతగానో మోసం చేసి 2 స్కామ్లు ఎన్నైతున్నాయి అన్నీ చూస్తుర్రు. ఇవాళ బీజేపీ పార్టీ నెక్స్ట్ డెఫినెట్గా ప్రజల మనసులో ఉంది. బీజేపీ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు బీజేపీ పార్టీ డెఫినెట్గా కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో జెండా ఎగరేస్తుందని చెప్పడమే కాకుండా మరొక పక్క ఎవరైనా సరే యాక్టర్స్కి సంబంధించి
హిందూ మతాన్ని కించపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా ఏ యాక్టర్ అయినా కూడా ఆయనకు సంబంధించి చర్యలు తీసుకుంటాం, వారికి సంబంధించి ఉంటే దాడులు చేసేందుకు కూడా వెనకాడమని చెప్తూనే, మరొక పక్క పార్టీకి సంబంధించి తొందరలోనే తెలంగాణలో అధికారంలోకి వస్తుందని చెప్తూనే శోభాయాత్రకు సంబంధించి హిందువుల పండుగలు, హిందువుల ర్యాలీలు అంటేనే పోలీసులకు ఎందుకు ఆంక్షలు విధిస్తారు, మరి ఇతర మతస్థులకు చెందినటువంటి వారు రోడ్డు మీదే వచ్చి వారు నమాజ్ చేస్తున్నప్పుడు వారికి ఎందుకు ఈ ఆంక్షలు వర్తించవు అంటూ కూడా పోలీసులను చికోటి ప్రవీణ్ ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.